నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర బుధ ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి జూన్ మాసం? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారికి గత 2021, 22, 23 నుండి కూడా పాపం ఎంతో నలిగిపోయారు వీరు అష్టమ శని వలన. ఇప్పటికీ కూడా ఈ యొక్క గురువు 12లో ఉండడం చేత కొంత ఉపశమనమే అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా ఖర్చు అయితే ఉంటుంది. ముందుగా ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాము. ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఆశించిన ఉద్యోగం రాకపోవడము, అదేవిధంగా లక్ష్య సాధనకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అందుకు కంటే ఎక్కువగా శ్రమించేటువంటి పరిస్థితి. ప్రయత్నాలు మాత్రం విరమించుకోకండి. కొద్ది ఓపికతో పనులు నెరవేరుట, అదేవిధంగా దుబారా ఖర్చులు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఇంకా ఆలోచనలు కొన్నిసార్లు చికాకుగా ఉండేటువంటి విధంగా కూడా ఉన్నవి. ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తితో వాదించేటువంటి పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా వాదించకుండా కొంచెం కాస్త ఓపికగా ఉండండి. చెడ్డవారితో స్నేహం అనేటువంటిది ఆలోచించుకోండి. ఒకసారి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది. ఎందుకంటే వారి వలన మీకు కూడా చెడు పేరు రావడం కానీ లేదా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. శరీరమందు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పై అధికారుల నుండి వేధింపులు, శక్తికి మించినటువంటి పనులు చేసి ఇబ్బందులు పడడము, అదేవిధంగా ఓపికతో మంచి ఏమిటి చెడేమిటి అని ఆలోచించుకొని ముందుకు వెళితే చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఈ నెల మొత్తం కూడా జనరల్గా గురువు శని మీకు ఇచ్చేటువంటి రిజల్ట్. కానీ ఇంకా బోనస్ కుజుడు, అదేవిధంగా సూర్యుడు, అదేవిధంగా ఈ యొక్క మనకు శుక్రుడు, బుధుడు వీరు కూడా ట్రావెల్ చేసేటువంటి సందర్భాలలో మరి మీకు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మీకు కుజ భగవానుడు మీకు 11వ స్థానంలో ఉండడం జరిగిందండి. 11వ స్థానం నుండి మీకు 2వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. ఎట్ ద సేమ్ టైం పంచమ దృష్టి కూడా ఉన్నది, 6వ స్థానం దృష్టి కూడా పడుతూ ఉన్నది. కనుక మరొకసారి 11వ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే శీఘ్రంగా కార్యాలు నెరవేరేటువంటి పరిస్థితి, అదేవిధంగా నూతన వస్త్ర లాభాలు, ధైర్యము, కార్య సానుకూలత, సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కుజుడు మీరు 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. 2వ స్థానం అంటే డబ్బు స్థానము కనుక దుష్టులతో అకారణ కలహాలు ఉన్నవి, ప్రమాదము, కార్య వస్తునాశనము ఉన్నది, దుర్బలత్వం ఉన్నది, తేజోక్షీణత ఉన్నది. అంటే 2వ స్థానంలో కుజుడు నీచబడి చూస్తూ ఉన్నాడు కనుక తప్పకుండా మీకు కలహాలు కానీ ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం
ఈ యొక్క కుజ భగవానుడు మీ యొక్క రాశి నుండి 5వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. 5వ స్థానంలో ఈ యొక్క కుజుడు చూపు ఉండడం వలన పాపకార్యాలు ఏదో పాపకార్యాలు చేయాలనేటువంటి ఒక ఆసక్తి, అదేవిధంగా సంతాన ఇబ్బందులు, సంతాన సంబంధిత ఇబ్బందులు, పిల్లలు ఏమైనా బండి మీద నుండి కింద పడడం కానీ, లేదా విదేశీ ప్రయాణాలలో కాస్త వీసా కానీ లేదా ఇంకేమైనా ఫెయిల్ జరిగేటువంటి సంబంధాలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం మీ 6వ స్థానము పుణ్యకార్య నిర్వహణ, ధన ధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, కీర్తి అలంకార ప్రాప్తి, సభా గౌరవము. ఇక్కడ 2 చోట్ల కూడా మీకు ప్లస్ వాతావరణాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక చోట మాత్రం మైనస్ వాతావరణాన్ని ఇస్తున్నాడు. కనుక మీరు తప్పకుండా కుజ భగవాను అనుగ్రహం పొందాలి అనుకుంటే కుజగ్రహ జపం చేయించుకోండి. కుజుంది యథాశక్తి జపే వినియోగ అని కుజగ్రహాన్ని ఎవరైనా బ్రాహ్మణులచే జపం చేయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మరి సూర్య భగవానుడు కూడా 12లో ఉండడం చేత అనవసర ప్రయాణాలు కావచ్చును, ప్రాణాపాయ సూచనలు కావచ్చును, సమీప బంధు నష్టము, అదేవిధంగా ఉష్ణ సంబంధిత వ్యాధులు, ధన నాశనం అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం మీ లగ్నాతు యొక్క సూర్యుడు ఆఫ్టర్ 15th డే తర్వాత రాబోతూ ఉన్నాడు. అనారోగ్యము, వేల తప్పినటువంటి భోజనము, వ్యవహార మాధ్యము, కాస్త వైరాలు కూడా ఉన్నవి. కనుక తప్పకుండా మీరు కూడా మిథున రాశి వారు ఈ యొక్క సూర్యునికి తప్పకుండా అర్ఘ్యం విడిచిపెట్టండి. సూర్యారిష్టత సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆప్త పీడోప శాంతి అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఒక 9 మార్లు తులసి కోట వద్ద కూర్చొని తూర్పు ముఖంగా ఒక 9 మార్లు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. కుజునికి జపం చేయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.